మాతృదేవో భవ. అమ్మ ప్రేమ కన్నా కమ్మదనము లేదు, తెలుగు భాష కన్నా తేనెలేదు, దినసేవ కన్నా తీర్థయాత్రయలేదు, దైవభక్తి కన్నా ధనము లేదు. మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి అంటే ఒక గాంధేయవాదానికి జరుగుతున్న శత జయంతి, సహస్ర జయంతి, ఒక నిరాడంబర జీవనానికి జరుగుతున్నటువంటి సత్కారం. ఆదర్శాలని ఆరాధించడం కాకుండా ఆచరించినటువంటి సిద్ధాంతానికి జరుగుతున్న సత్కారం. ఒక వ్యక్తిత్వము క్రమ్మి వేసినది సాహో ఆంధ్రదేశమునే, ఒక వ్యక్తిత్వము క్రమ్మి వేసినది సాహో ఆంధ్రదేశమునే, ఒక సేవాధృతి పారద్రోలినది, ఒక సేవాధృతి పారద్రోలినదహో ఉప్పెన్లు తుఫానులన్, ఒక సేవాధృతి పారద్రోలినదహో ఉప్పెన్లు తుఫానులన్, ఒక భాషాకృతి వేషమయ్యే తెలుగై ఓంకారమై భువిన్, ఒక భాషాకృతి వేషమయ్యే తెలుగై ఓంకారమై భువిన్, ఒక కృష్ణాకృతి మండలిన్, ఒక కృష్ణాకృతి మండలిన్ శతజయంత్యుత్సాహమై దీపిలన్. భూమండలాన్ని వసుధ అంటారు తెలుగులో. వసుధ అంటే వసువుల్ని ధరించింది అని అర్థం. వసువులు అంటే బంగారం, వెండి, నవరత్నాలన్నీ వస్తాయి. ఈ వసుధలో చాలా ముఖ్యమైన అక్షరం ఇది. వా తీసేసినా సుధా ఉంటుంది, నష్టం లేదు. ధా తీసేసినా వసువు ఉంటుంది, బంగారం అని అర్థం, నష్టం లేదు. కానీ వసుధలో ఏం తీయకూడదు అంటే సు అనేది తీయకూడదు. వసుధలో సు తీస్తే వధ మిగులుతుంది. అస్సు అంటే మంచి, ఆ మంచితనం మూర్తీభవించిన సు అనేటువంటి వర్ణము సువర్ణమే మండలి వెంకటకృష్ణారావు గారు. అవనిలో ఉండే మంచితనం అంతా గడ్డ కట్టి ఆయన అవనిగడ్డలో పుట్టాడు. ఆ అవనిగడ్డకి తుఫాను వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు, ఉప్పెన్లు కమ్మేసినప్పుడు పంచె పైకి అడ్డం కట్టి లేచి రైతులందరినీ పిలిచి శవాలు సైతం మోసి అనాథలకి అన్నం పెట్టి ఆదరించి తాను ఒక శాసనసభ్యుడిగా తనని అంతకుముందే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఒక ఎమ్మెల్యే ఎంత చేయగలడో అంతకు 10 రెట్లు చేసినటువంటి మహానుభావుడైన. అటువంటి వాళ్ళు ఉన్నటువంటి సీమ, వాళ్ళ పేరు తలుచుకున్న చోట మళ్ళీ అటువంటి దుర్భిక్షం రాదు. ఇప్పుడు శత జయంతి వేడుకలు జరుపుకోవడంలో మన ఆశ ఏమిటి అంటే ఆ మహానుభావుని ఆశీస్సుల వల్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దుర్భిక్షము రాకుండా సుభిక్షంగా వర్ధిల్లుతుంది, అందులో సందేహమే లేదు. అయినా సుభిక్షంగా వర్ధిల్లింపజేసేటువంటి అద్భుతమైన నాయకత్వం మనకి ఏడాది క్రితం లభించింది. మనం అదృష్టవంతులం. నిజంగానే నాకు పద్మశ్రీ రాగానే అప్పుడు ప్రభుత్వాన్ని గురించి నేను మాట్లాడాను, కానీ మొట్టమొదట ఫోన్ చేసిన 10 మందిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వెంటనే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు. వెంటనే ఫోన్ చేసి నరసింహారావు గారు చాలా సంతోషం, మీరు పద్మశ్రీ పొందారు, మాకు ఆనందంగా ఉంది అని చెప్పారు. వెంటనే అంతటి సహృదయం, కళలని సాహిత్యాలని పోషించేటువంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం. ఇంకొక మాట, కృష్ణారావు గారు లాంటి వ్యక్తులు కేవలం ఆశయాలని ఆరాధించలేదు, ఆచరించారు. గాంధేయవాదులమని చెప్పుకోవడం అంటే గాంధీ గారి కర్ర మా ఇంట్లో పెట్టి వెళ్ళారు, గాంధీ గారి చెప్పులు మా ఇంట్లోనే విడిచారు, గాంధీ గారి కళ్ళజోడు నేనే తుడిచా అని చెప్పుకోవడం కాదు. గాంధేయవాదాన్ని ఆచరించడమే నిజమైనటువంటి ఆరాధన. ఊరికే పూజలు పురస్కారాలు కాదు, దాన్ని ఆచరించామా లేదా, అనుసరించామా లేదా. స్వాతంత్ర సమర యోధుడికి కేటాయించినటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళ ఇల్లు కూడా ఆయన తిరస్కరించి నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా క్వార్టర్ ఇచ్చింది, అది చాలు అన్నాడు. అంతటి త్యాగమూర్తులు మళ్ళీ 175 మంది అవతరించాలని ఈ బడుగు బ్రాహ్మడి ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. ఇక్కడ 175 మంది అదే ఉద్దేశంతో ఉండాలి. అన్నీ తీసి పారేస్తాం, మనకేం ఒక్కల ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయం. ఉన్నాస్తులు కరిగించుకున్నటువంటి నాయకత్వం మండలి వెంకటకృష్ణారావు గారిది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన సంస్కృతి అటువంటిది. న కర్మణ న ధనేన అంటారు, న కర్మణ న ప్రజయా న ధనేన
త్యాగేనైకే అమృతత్వమానసు. నీవు చేసిన యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ ఏ కార్యక్రమాల వల్ల కానీ నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం. నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం